రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి, ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి, ఇవ్వము మా భూములు ప్రభుత్వానికి. ఆ భూములు ఇవ్వమని చెప్పేసి ఇన్ని రోజులుగా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి చాలా అభినందనలు. మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా చోట్ల చూస్తున్నాము. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, మళ్ళా మధ్యవర్తులు వస్తారు, మళ్ళా బేరాలు కుదిర్చి కొంతమంది ప్రభుత్వానికి లొంగిపోయి రేటు కుదిర్చి మధ్యవర్తులు ఆ ఒప్పందం ప్రకారం తీసుకుంటారు. ఇవ్వలేమే అనేటువంటి వాళ్ళు కూడా ఆఖరికి ఇవ్వాల్సిన పరిస్థితి నెట్టబడుతుంది. ఇది ఒక అంశం. ప్రధానంగా 1894లో బ్రిటిష్ ప్రభుత్వము ఈ భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అంటే వాళ్ళకు అనుకూలంగా, అంటే ప్రభుత్వం కోసం, ప్రజల కోసం అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ భూసేకరణ చట్టాన్ని మొన్న 2013 వరకు అదే కొనసాగింది. 2013లో కొత్త భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకుని వచ్చింది. ఆ సందర్భంగా జయరాం రమేష్ గారు, అప్పుడు ఉన్నటువంటి జయరాం రమేష్ గారు ఏం చెప్తారంటే, మేము ఎవరైతే పారిశ్రామికవేత్తలకు ఈ భూములు తీసుకొని మేము వాళ్ళకి ఇస్తున్నామో అది మేము అట్లా చేయము. ప్రభుత్వము మేము ఒక వ్యాపారవేత్తలకు తీసుకొని తక్కువ రేటుకు పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం అనేది అది అన్యాయము, అది సరైనది కాదు. పరిశ్రమ ఎవరైతే యాజమాన్యం ఉండారో వాళ్ళే కొనుగోలు చేయాలి. మేము కొనుగోలు చేసి, ప్రభుత్వము కొనుగోలు చేసి మేము పరిశ్రమాధిపతులకు ఇవ్వము, అది సరైనది కాదు అని చెప్పి జయరాం రమేష్ గారు చెప్పారు. అట్లే సుప్రీంకోర్టు కూడా పచ్చని పంట పొలాలను, భూములను తీసుకొని ఈ రకంగా అన్యాయంగా రైతుల భూములు తీసుకోవడం అనేది అది అన్యాయము, అది సరైనది కాదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. భూసేకరణ చట్టం ఈరోజు చెబుతున్నటువంటి భూసేకరణ చట్టం ఏదైతే ఉన్నదో దేశంలో ఎక్కడా కూడా భూసేకరణ చట్టం పద్ధతి ప్రకారం, ఆ చట్టం ప్రకారం ఎక్కడా అమలు చేయడం లేదు. ప్రతి ప్రాంతంలో కూడా పోలీసుల దౌర్జన్యంతో, ప్రభుత్వం యొక్క దౌర్జన్యంతో గ్రామ సభలు జరపకుండా కొన్ని చోట్ల వాళ్ళ వంది మాగదులు వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ రకంగా పోలీసులతోటి భయపెట్టి నయాన భయాన ఒప్పించి కొంతమంది వేరే బయట ఊర్ల వాళ్ళని కూడా రప్పించి వాళ్ళు రైతుల మాదిరి మేము ఇవ్వడానికి ఒప్పందం అని చెప్పి ఈ రకంగా దొంగగా దౌర్జన్యంగా భూములు తీసుకుంటున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైతే భూములు తీసుకుంటారో అక్కడ గ్రామ సభలు జరిపి అక్కడ 70-80% ప్రజలు వాళ్ళకు ఒప్పితం అయితేనే ఆ భూములు తీసుకోవాలి, కానీ అట్లా తీసుకోకూడదు. అయినప్పటికీ కూడా తమకు అనుకూలమైనటువంటి విధానాలతో ప్రభుత్వం ఈ రకంగా దౌర్జన్యంగా తీసుకున్నటువంటి చర్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కనుక ఇక్కడ కూడా దాదాపు 1100 రోజుల నుంచి ఒక రకంగా చెప్పాలంటే మా ఆంధ్రాలో అయితే ఇన్ని రోజులు ఈ రకంగా ఒక నిరసన కార్యక్రమానికి జరిపేదానికి కూడా అవకాశం ఇవ్వరు. కనీసం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి అంతో ఇంతో, ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో ఒక బలమైనటువంటి రైతాంగ ఉద్యమాలు నడుస్తున్నాయి, ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు పార్టీలు, రైతాంగము, అట్లాగే ప్రజలు ఈ రకమైనటువంటి పోరాటాలకి ప్రభుత్వం కూడా కొంత తలవొగ్గే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. కాబట్టే ఇక్కడ ఇన్ని రోజులు ఈ రకమైనటువంటి ఒక ఉద్యమానికి తలొగ్గి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రాలో అట్లా కాదు. ఒక వారం రోజులు, 10 రోజులు లేదా ఒక నెల రోజులు ఈ రకమైనటువంటి ఉద్యమం చేస్తే పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి ఆ యొక్క శిబిరాలను తొలగించి, లేదా అక్కడ ఉన్నటువంటి ఉదాహరణకి అమరావతిలో కూడా ఈ రైతులు ఇవ్వము మా భూములని చెప్తే వాళ్ళపైన పోలీసులు కేసులు పెట్టి పంటలన్నీ కాల్చివేసి మళ్ళీ రైతుల మీదనే కేసులు పెట్టారు. ఆ రకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇంకొక పరిస్థితి కూడా ఏమిటంటే సెద్దు చట్టం ఏదైతే ఉన్నదో 2005లో తీసుకొచ్చినటువంటి సెద్దు చట్టం, అంతకు మునుపు భూ సంస్కరణలు అనేవి ఉన్నాయి భారతదేశంలో. భూ సంస్కరణలో ఎంత ఇవ్వాలి? ఒక రైతుకి
లేదా ఒక కుటుంబానికి లేదా ఒక తరి అయితే 20 ఎకరాలు 30 ఎకరాలు, అదే అయితే మెట్ట అయితే ఒక 50 ఎకరాలు ఉండొచ్చు. ఈరోజు లక్షలాది ఎకరాలు, వేల ఎకరాలు, 10,000 ఎకరాలు ఒక్కొక్కరికి ఇస్తున్నటువంటి ఈ పరిస్థితి, ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చినట్లు ఈ ప్రభుత్వం అంటే, ఒకవైపు భూ సంస్కరణలు ఒక రైతుకి ఎక్కువ ఉండకూడదు అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము 2005లో సెద్దు చట్టాన్ని తీసుకొచ్చి 100 ఎకరాలు కాకోకుండా 10,000 ఎకరాలకు ఒక్కొక్క పారిశ్రామికవేత్తకు కట్టబెట్టడానికి, మొత్తము రైతాంగానికి అనుకూలమైనటువంటి చట్టాలు కాకోకుండా పరిశ్రమలకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ విధానం ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తగ్గించి మొత్తం అంతా కూడా పట్టణాలకి తరలించేటటువంటి ఒక కుట్ర జరిగింది. దాని ప్రకారమే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా మొత్తం అంతా రైతాంగాన్ని, అక్కడ ఉన్నటువంటి కూలీలను పట్టణాలకు తరలించడానికి కోసము ఈ పథకం తయారు చేసి ఈ రకంగా భూములన్నింటినీ కూడా లాక్కొని ఈ దేశంలో వ్యవసాయాన్ని నాశనం చేసి వాళ్ళ యొక్క ప్రపంచ బ్యాంకుకు అనుకూలమైనటువంటి విధానాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఇట్లాంటి పరిస్థితిలో మీరు ఈ రకంగా 1196 రోజులు ఒక నిరంతరంగా, ఎందుకంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల రోజులు ఒక శిబిరాన్ని నడపడం అనేది ఒక ఏదో చేయొచ్చు, కానీ ఈ రకంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారంటే దాదాపు ఒక భారతదేశంలోనే మీరు ఒక పెద్ద చెప్పుకోదగ్గ ఉద్యమం ఇది మీరు చేస్తున్న ఉద్యమం. కానీ మాకు కూడా తెలియదు, పక్కనే ఉన్నటువంటి హిందూపురం కూడా తెలియదు, మాకు ఢిల్లీ వాళ్ళు ఫోన్ చేసే వరకు కూడా తెలియదు. కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యమం భారతదేశమే గుర్తించాలి. భారతదేశంలో ఉన్న రైతాంగాలు, భారతదేశంలో ఈ సెద్దుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పలానా చోట, పలానా బెంగళూరు దగ్గర ఉన్నటువంటి చెన్నరాయపట్నంలో దాదాపు 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారని చెప్పేసి ప్రపంచానికి తెలియజెప్పాలి ఈ యొక్క పోరాటాన్ని. లేదా ఈ ప్రాంతంలో ఒక 2,000 ఎకరాలు, 1,500 ఎకరాలు, 13 గ్రామాల ఎకరాల యొక్క పోరాటమే కావచ్చు. అయినప్పటికీ మీరు చేస్తున్నటువంటి పోరాటము ఈ దేశవ్యాప్తంగా ఒక రూపము, ఒక గుర్తింపు కలిగినటువంటి ఈ పోరాటానికి మా ఓపీడీఆర్ తరఫున మేము మద్దతు తెలియజేస్తూ, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు పోరాడుతున్నటువంటి పోరాటానికి మేము కూడా ఎల్లవేళలా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు.